భయపడవాక. మొత్తం అంతా అయిపోయింది అన్నట్టు అప్పుడే శూన్యంలోకి పోయావే. వదిలితే చాలరా బాబా, నువ్వు ఓరకనే కుంగిపోతావు. నిరాశ, కొంతమంది నిరాశ ఊబి ఉంటుందే, సంచిలో పెట్టుకొని తిరుగుతుంటారు. కొంచెం అవకాశం వచ్చాడు ధన్మని దూకేస్తానే ఉంటారు. మీ సంగతి ఏమో, నేనైతే అచ్చగా బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతుంటాను. నిరాశ ఊబి ఏ కొంచెం ప్రతికూలత వచ్చినా సరే ధన్మని ఓపెన్ చేసి ఎగిరి దూకుతా. అందుకే నా మీదే చెప్పుకుంటున్నా, మీ మీద ఎందుకులే అంటే ఏ కొంచెం ప్రతికూలత ఎదురైనా సరే వెంటనే నిరాశకు గురైపోయి వెంటనే ఇంకా అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంకెక్కడ లేదు, ఇంకా అయిపోయింది. దేవుడు అంటాడు, ఆడ దొరికేవరా నాయన మరీ ఇంత మెతగలే వాళ్ళగా. ఏమైందిరా, ఏమైంది? పరిస్థితి నీ చెయ్యి దాటిందేమో కానీ నా చెయ్యి దాటదరా పిచ్చోడా. నీకు గలిబిలు ఉండొచ్చు కానీ నాకు గలిబిలు లేదురా, నాకు చాలా క్లారిటీ ఉంది. నడు 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 నడు, ఇవన్నీ అవసరం లేనాడు, ఇవన్నీ నీకు మంచి అనుభవ పాఠాలు అవుతాయి నాయన. నడు. తలా ఒక మాట అంటున్నారు ప్రభువా, అన్యాయంగా తిడుతున్నారు ప్రభువా, కాకులు పొడిచినట్టు పొడుస్తున్నారు ప్రభువా. నేనేం చేశాను తండ్రి, నేను చేసిన అన్యాయం ఏంటి తండ్రి, నేను చేసిన దుర్మార్గం. పలుగాకి లోకం నిందించిన ఆ నిందను, ఆ విమర్శను, ఆ ప్రతికూలతను, ఆ ఎగతాళిని, ఆ హేళనను బట్టి నువ్వు ఏకాకిలాగా రోధించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. అందరికీ అందరూ ఉన్నారు, ఆదుకుంటారు, లైన్లో నిలబెట్టుకుంటారు. నాకెవరున్నారు నన్ను ఆదరించడానికి? నాకేముంది? నాకేం దిక్క? నాకేమన్నా ఆదరించే వాళ్ళు ఉన్నారా? నా దగ్గర ఓపిక ఉన్నప్పుడు తిన్నారు, నా దగ్గర ఉన్నాయి పొందుకున్నారు. ఇప్పుడు నన్ను ఏకాగ్యం చేశాను. నాకెవరు ఉన్నారు? ఏదో బతుకుతున్నా జీవచ్చేవల్లాగా. ఇచ్చోడా నేనేనా? అందరూ వదిలిపెట్టినా నేను వదలను. పిచ్చిదానా, అందరూ వదిలేశారా? అందరూ వదిలేస్తారు, వాళ్ళకి ఏం కావు కాబట్టి. నా కూతురు నువ్వు, ఈ చేతులతో నిర్మించుకున్నాను నిన్ను. ఒక్క గడి అయినా మర్చిపోతానా నిన్ను? ఒక్క గడియ ఏమనుకుంటున్నాను? నా గ్రంథంలో మాటలు ఇంటా కూడా ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటాడు ఆయన. అబద్ధాలా నేను చెప్పినాయి? అబద్ధాలా? యవనుడా, నాకెవరున్నారు? శాలెమన్నకు తోడై ఉన్నవాడే నీకు తోడై ఉంటాడు. నజరేయుడగు యేసు అని ఆయనకు పేరు.